ప్రయాగ్రాజ్లోని కుంభ్ సిటీకి జనం పోటెత్తారు. స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. ప్రధాన వీధుల్లో అఖాడాలను ఏర్పాటు చేశారు. సంగమం ఘాటుకు భక్తులు క్యూ కట్టారు. కుంభమేళాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భోగి మనకు అందిస్తారు. పురస్కరించుకుని లక్షలాదిగా ప్రజలు కుంభమేళాలో స్నానం చేయడానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ధ్వజ పూజతో కుంభమేళా మహోత్సవాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో మీరు చూస్తున్నారు కుంభ్ సిటీ అంతా జనసంద్రంగా మారిపోయింది. ప్రస్తుతం కుంభ్ సిటీలోని ప్రయాగ్రాజ్ వద్ద ప్రధాన వీధులలో మనం ఉన్నాం. ఈ ప్రధాన వీధులలోనే అఖాడాలను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు జన కోలాహలాన్ని, జన సందోహాన్ని మనం చూడొచ్చు. ఓం నమ శివాయ, హర హర గంగే అంటూ జన సందోహం. పిల్ల పెద్ద వృద్ధులు, పరుచువారు, యువతి యువకులు అందరూ కూడా పుణ్య స్నానాలు, పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ జనసందోహం అంతా పవిత్ర స్నానఘట్టమైనటువంటి సంగమం ఘాటుకు వెళ్తూ ఉన్నారు. మొత్తం ఇటువంటి వీధులు దాదాపు కొన్ని వందల వీధులు జనసందోహంతో నిండిపోయినాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గంగా నది మొత్తం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు కనుక వెడల్పు చూసుకుంటే దాదాపు 4 కిలోమీటర్లు ఈ గంగా నది ఉంటుంది, తీరం ఉంటుంది. దాంట్లో గంగా నది ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది కేవలం ఒక పాయ మాత్రమే. ఈ గంగా నది పారుతున్న ఈ పాయ కేవలం 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కిలోమీటర్ మేర ఇలాంటి పూల్ బ్రిడ్జెస్ నిర్మించారు. కేవలం వీటి మీద కాలినడకన మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నిన్నటిదాకా ఈ పూల్స్ మీద వెహికల్స్ ను కూడా అలౌ చేశారు. అయితే ఈ రోజు అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి జన ప్రవాహం పెరిగిపోవడంతో ప్రస్తుతం కొన్ని లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సంగమం ఘాట్ వైపు వెళ్తున్న పరిస్థితి. అందరిలోనూ భక్తిభావం, ఆధ్యాత్మికత ఇవన్నీ ఉట్టిపడుతున్న వేళ ఓం నమ శివాయ అంటూ మనం చూడొచ్చు జనసందోహం. పిల్ల పెద్ద, యువతి యువకుల నుంచి వృద్ధులు, 90 ఏళ్ల వృద్ధులు. నిజంగా ఇది ఇటువంటి సంరంభాన్ని ప్రతి భారతీయుడు చూడాల్సిన సమయం ఇది. ఈ రోజు నుంచి మొదలుకుని ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు ఈ ప్రాంతమంతా ఇలా జనసాగరంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ముందుకు ఇంకా వెహికల్స్ అలౌ చేయరు. ఇక్కడి నుంచి కాలినడకన మాత్రమే పవిత్ర సంగమం ఘాటుకి చేరుకోవాల్సి ఉంటుంది, త్రివేణి సంగమానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సంగమం ఘాట్ లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. అందరూ వయస్సును కూడా లెక్క చేయకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఎంత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు చూడొచ్చు. ఈ బ్రిడ్జెస్ కూడా చాలా అధునాతన టెక్నాలజీతో నిర్మించినవి. 5 టన్నుల సామర్థ్యం ఈ బ్రిడ్జికి ఉంటుంది. ఒక పెద్ద వెహికల్ దీని మీద వెళ్ళినా కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. అటువంటి బ్రిడ్జెస్ ఈ గంగా నది పైన అటు యమున కలిసిన తర్వాత, త్రివేణి సంగమం తర్వాత మొత్తం అన్ని కలుపుకుని దాదాపు ఒక 20 బ్రిడ్జిల దాకా నిర్మించడం జరిగింది. ఈ 46 రోజుల పాటు భక్తులకు ఇవి సేవలు అందిస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని బ్రిడ్జిలు అయితే క్లోజ్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు, క్లోజ్ చేసిన బ్రిడ్జి కూడా చూడొచ్చు. ప్రతిరోజు కూడా కొన్ని గంటల పాటు ఇలా జనాన్ని వదిలిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి బ్రిడ్జికి కూడా దాదాపు ఒక 2 అవర్స్ పాటు జనాల్ని అటువైపు రాకుండా చేసి పూర్తిగా క్లోజ్ చేసి వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్లే ఈ బ్రిడ్జ్, తర్వాత అటువైపు నుంచి ఇటువైపుకి నిజంగా ఒక చీమల దండులాగా కనిపిస్తోంది. దూరంగా మనకు కనిపిస్తోంది. అటువైపు ఘాట్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున 50 ఘాట్స్ దాకా ఏర్పాటు చేశారు. వాటిలో ప్రధానమైన ఘాట్స్ కి సంబంధించి ఎక్కువ మంది అక్కడ స్నానం చేయడానికే ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అటువైపు సంగమం ఘాట్, ఇటువైపు మొత్తం అఖాడాలతో ఈ ప్రాంతమంతా కూడా ఈ రోజు నిజంగా ఒక జన జాతర అని చెప్పొచ్చు. ఈ మొత్తం 46 రోజులు లెక్కేసుకుంటే ఈసారి దాదాపు 40 కోట్ల మంది ఈ ప్రాంతానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విడతల వారీగా జనాన్ని ఈ బ్రిడ్జిల మీద వదులుతున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిజంగా ఈ ప్రవాహమంతా, ఈ జన ప్రవాహమంతా ఒకేసారి వెళ్లిన పక్షంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. భక్తులందరినీ ఆపి నెమ్మదిగా బ్రిడ్జి వైపు పంపిస్తున్నారు. వీరందరూ కూడా అటువైపు వెళ్లి స్నానఘట్టాల్లో స్నానం చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం కుంభమేళాలో ఇటువంటి అద్భుతమైన సీన్స్ మనం ఇంకా చూడొచ్చు. ప్రస్తుతం స్నానఘట్టాలకు సంబంధించి కూడా అటువైపు కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం కుంభమేళాలో ఈ రోజు మాఘ
ఈ రోజు పౌర్ణమిని పురస్కరించుకుని మొదటి రోజు కాబట్టి పూర్ణిమ స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి విచ్చేశారు. ఈ రోజు సాయంత్రంతో ధ్వజ పూజతో ఇక్కడ కుంభమేళా మహోత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తెల్లవారుజామున 3:30కి నాగ సాధువులు, అఘోరాలు మొదటగా స్నానాలు ఆచరిస్తారు. వారి తర్వాతే ఈ భక్తులందరూ కుంభమేళా మహోత్సవం అంటే పుష్కర శోభతో అలరారుతున్నటువంటి ఈ గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.